హాయ్ హలో అండి అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేం. హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము కూడా బాగున్నాం అనమాట. మేము ఈ రోజు అయితే ఒక మంచి దర్గా ఉరూస్ అయితే మన మదనపల్లిలోనే చూపించబోతున్నాము. అది ఎక్కడ అనేసి మా ఆయన అయితే చెప్తారు, వినండి. ఉన్నూరు సాబ్ గుట్ట అండి. దర్గాలో ఇంతవరకు ఎవరు లోపల చూపించలేదు కాబట్టి మొత్తం దర్గా మొత్తం విజిటింగ్ చేద్దామని వచ్చినాం మేము. మీ అందరి కోసం పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ ఉండే పెద్ద సాహెబ్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరి వీడియో అయితే షూట్ చేశాము. సో వీలైతే హిస్టరీ కూడా చేస్తాము ఒకసారి. ప్రస్తుతం అయితే దర్గా ఉరూస్ ఎలా జరగబోతుంది, ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాబా ఎహసానుల్లా ఖాన్వాసి ఈ దర్గా వచ్చేసి హున్నూర్ సాబ్ గుట్ట పైన అయితే ఉంది మన మదనపల్లిలో. ఇక్కడ వెళ్తే మన మదనపల్లి వ్యూ మొత్తం చూడొచ్చండి. సో చాలా బాగా ఇక్కడ నుంచి వ్యూ కనిపించే దర్గా అయితే బాబా ఎహసానుల్లా ఖాన్వాసి. అంటే ఇక్కడ మదనపల్లి హున్నూర్ సాబ్ గుట్ట దర్గా అంటేనే అందరికీ ఫేమస్ తెలుస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ నెల జనవరి 22 నుంచి మనకు జనవరి 25 వరకు అయితే ఉరుస్ ఉత్సవాలు ఘనంగా అయితే జరగబోతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు 22వ తేదీ నుంచి 25 వరకు వచ్చేసి 22వ తేదీ వచ్చేసి మనకు గోర్ఖాపూర్ సందలు అయితే జరుగుతుంది మార్నింగ్. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి పోలీసుల సందలు అంట. 23వ తేదీ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి 7 ట్రస్టీలు అంట. ఇంకా 24వ తేదీ కూడా సందలు జరుగుతుంది. 25వ తేదీ వచ్చేసి జెండా సవారీ లాస్ట్ ఆ రోజు అయితే. ఇలా అన్ని సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. ఇంకోటి ఏమంటే ఇక్కడ మన మదనపల్లి నుంచి కానివ్వండి, ఇక్కడ లోకల్లో మనకి ఎక్కడి నుంచి కూడా ఇక్కడికైతే పబ్లిక్ అయితే రారు, అంటే తెలీదు, అంత ఫేమస్ ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు బయట అంటే మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఎక్కువగా వస్తారు. ఇక్కడ పర్దా అయిన హజరత్ అయితే ఇక్కడ వీళ్ళు వచ్చేసి ముంబైకి చెందినవారు. అదే నేను చెప్పాను కదా ఇప్పుడు పేరు బాబా ఎహసానుల్లా ఖాన్వాసి గారు అయితే ఇక్కడ 1980లోనే ఇక్కడికైతే వచ్చారనేసి అంటున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళైతే పర్దా అయ్యారనమాట. వాళ్ళు 1996లో అయితే పర్దా అయ్యారనమాట. అంతకుముందు అయితే వాళ్ళు కొన్ని లక్షల మందికి అయితే మురీదులు అయితే చేశారు. అంటే ముంబై నుంచి వచ్చిన వాళ్ళకు అక్కడ ముంబైలో ఉన్నంత వరకు లక్షల మందిని అయితే వాళ్ళైతే, ఎంత లక్షలు అంటే లెక్కలేదు, అలా వాళ్ళైతే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనమాట. ఎవరైనా కానీ ఇక్కడ దర్శించుకోవాలి అనుకుంటే 1 డే ఫ్లైట్కైనా వచ్చి వెళ్ళిపోతారంట. సో అంతగా నమ్ముతారు ఈ బాబానైతే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళ కొడుకు అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. దీని హిస్టరీ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఎవరైనా కానీ ఈ వీడియో హిస్టరీ కావాలంటే ఎస్ అని పెట్టండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలపండి. ఇక్కడైతే చూడండి మనకు మదనపల్లి నైట్ టైం వ్యూ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు పర్మిషన్ అయితే ఇచ్చారండి లోపల దర్గా వీడియో చేయడానికి. సో మామూలుగా అయితే ఇక్కడ ఎవరికి పర్మిషన్ అయితే ఇవ్వరు. అందరూ పెట్టారు వీడియోస్, నేను కూడా పెట్టాను ఇంతకుముందు. జస్ట్ బయట నుంచి అయితే వీడియో షూట్ చేసాము. లోపల అయితే వాళ్ళు బాబా మజహార్ని అయితే వీడియో షూట్ చేయనివ్వరు. మాకైతే పర్మిషన్ ఇచ్చారు. సో ఇచ్చారనేసి మనమైతే వీడియో షూట్ చేసాము. అలాగే మనం ఉరూస్ అప్డేట్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ నేను చెప్తున్నాను 1980లో వచ్చేసి మన మదనపల్లి వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ మురీదయ్యారు. అంతకుముందు వాళ్ళైతే ముంబైలో ఉన్నప్పుడు చాలా లక్షల మందికి అయితే వాళ్ళైతే మురీదులు చేశారు. సో ఎన్ని లక్షలని చేశారు ఏమి అనేసి నెక్స్ట్ వీడియోలో అదే మనం తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఇంకోటి ఏమంటే మన మదనపల్లి నుంచి ఎందుకు వెళ్ళారంటే, అంటే ఇక్కడ ఎవ్వరు అంతగా ఆ దర్గాకి వెళ్ళరు. మామూలుగా అక్కడ మురీదులు అయ్యిండే వాళ్ళే వెళ్తారనమాట. ఇంకా ప్రతి చోట ఉరూస్ జరిగితే ఉరూస్ ఉత్సవాలంటే ఎలా జరుగుతాయంటే ఇంకా షాప్స్ అంట ఇలాంటివన్నీ పెడతారు. ఇక్కడ మాత్రం జస్ట్ అక్కడ కావాల్సిన వస్తువులకు మాత్రమే, అంటే స్వీట్స్, పూలు, ఇంకా టిఫిన్ ఏమైనా కావాలంటే ఇలాంటి షాప్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే వీళ్ళైతే ఆధార్ కార్డ్ నమోదైతే పెట్టింటారు. అంతకుముందు మనకు స్లిప్పర్స్కి అయితే టోకెన్ ఇస్తారు. ఇంకా అలాగే మనకు వజూఖానా కూడా ఉంది. ఇక్కడ వజూఖానా చూసుకోవచ్చు మీరు. ఇంకా ఆధార్ సెంటర్ ఎందుకు పెట్టారంటే, ఆధార్లో వచ్చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, లక్షల మంది వస్తారా, వేల మంది వస్తారా, కౌంటింగ్ కోసం అయితే వాళ్ళైతే ఆధార్ అయితే నమోదు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆధార్ కూడా నమోదు చేసుకొని బ్యాగ్లో ఒకసారి చూడండి మీరు, ఒక్కసారి ఎన్ని లగేజ్లు అయితే ఎత్తుకొని వచ్చారు చూడండి. కులమత భేదాలు ఏం లేవండి. అక్కడి నుంచి కూడా మనకు హిందువులు, సిక్కులు అందరూ వస్తున్నారు, అంటే ముంబై నుంచి. ఇంకా సిటిఎంకి ట్రైన్ వస్తుందంటే ప్రతి ఒక్క ట్రైన్కి అయితే 100 ఆటోలు అయితే పంపిస్తున్నారట వీళ్ళు ఇక్కడి నుంచి. సో మీరే ఆలోచించండి, ఎంతమంది పబ్లిక్ వస్తుంది కదా. సో 100 ఆటోలు పంపిస్తే ఎంతమంది రావాలి. ఒక్క ఆటోకి మనం లెక్క 12 మందిగా లెక్క వేసుకున్నా కానీ ఎంతమంది వస్తారు, ఎంత 12 మందిలు వస్తారో లెక్క చూసుకోండి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ పంజతనే అనేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది డోర్ ఎప్పుడు ఓపెన్ చేయరు. దీనికి కూడా ఒక టైం టేబుల్ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ పంజతనే అనేసి పేరుంది. ఇది కూడా మనకు మొత్తం పాలరాతితో
కట్టారండి ఇది మొత్తము. దర్గా అయితే మొత్తం వైట్ అండ్ వైట్లో అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా డెకరేషన్ అంటారా, ఇంకా నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం నైట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం రావడము, అంటే ఉరుస్ అప్డేట్ ఇవ్వాలి అనేసి వచ్చామన్నమాట మనము. అక్కడుండే ప్రతి చెట్టుకి లైట్ వేయడము, అక్కడుండే ప్రతి గోడకి ప్రతి కమ్మికి లైటింగ్స్ అనేది చాలా అంటే చాలా బాగా ఇక్కడ లుక్ అయితే ఇస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే లేడీస్ ఒక పక్క, జెంట్స్ ఒక పక్క. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. లేడీస్ వెళ్ళినప్పుడు జెంట్స్ అయితే లోపలికి వెళ్ళారు దర్గా లోపల, కానీ అందరూ దర్శించుకోవచ్చు, అందరూ లోపల దర్శించుకోవచ్చు. జెంట్స్ లేడీస్ వాళ్ళకి వీళ్ళకు అలౌడ్ లేదు, అలా ఏం లేదు. కానీ ఒక్కోరు ఒక్కోసారి అయితే వెళ్ళాలి. జెంట్స్ వేరే, లేడీస్ వేరే. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ టీలు కాఫీలు అన్నీ చేసి ఇస్తున్నారు. వచ్చిన అందరూ ఇక్కడ స్టే చేయడానికి కూడా అలాగే ఉంది. లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్. ప్రతి దర్గాలో ఏముంటుంది, ఫ్యామిలీస్ సపరేట్గా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం లేడీస్ సపరేట్గానే ఉంటారు, జెంట్స్ సపరేట్గానే ఉంటారు. మనం దర్గా బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఒకసారి డెకరేషన్ ఎలా ఉంది అనేసి నేనైతే వెళ్తున్నా. ఇంకా కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి, ఎందుకంటే ఇంకా ఒక రోజు ఉరుస్కి టైం అయితే ఉంది కదా సందల్కి. సో వర్క్ అయితే జరుగుతూనే ఉంది. చాలా బాగా అయితే మనం మదన్పల్లిలోనే బయటికి వచ్చి చూసామంటే, రోడ్డు పైన తల పైకి ఎత్తామంటే హున్నూర్ సాబ్ గుట్ట దర్గా అయితే నిగనిగలాడిపోతూ ఉంటుంది. ప్రతిరోజు చూడొచ్చు మనం ఆ దర్గా అయితే. ఇక్కడి నుంచి వ్యూ అయితే, అంటే మనం దర్గా దగ్గర పైకి వెళ్తే మనం మదన్పల్లి వ్యూ చూడొచ్చు, మదన్పల్లిలో ఉంటే కనుక దర్గా వ్యూ చూడొచ్చు అనమాట. సో ఇలా 2-in-1 అనేది ఉందన్నమాట మన హున్నూర్ సాబ్ గుట్ట దర్గా అయితే. ఇంకా మొత్తం చూడండి, ఇది మొత్తం పాలరాతితో చేసిన, మొత్తం వైట్ అండ్ వైట్, ఫుల్ వైట్గా ఉంటుంది. ప్రతి చోట దర్గా అనేది మనకు ఎక్కువగా ఏమంటే మనకు గోల్డ్ అండ్ గ్రీన్లో కనిపిస్తుంది. చాలా అంటే గ్రీనే. ఇంకా ఏ దర్గాకి వెళ్ళినా కానీ, ఇంకా అమ్మాజాన్ బాజాన్ దర్గా కూడా చూసుకోండి మీరు, ఎక్కువగా గ్రీనే కనిపిస్తుంది మనకు. ఈ దర్గా మొత్తం మనకు వచ్చేసి పాలరాతి బండతో అయితే చేశారనమాట. మొత్తం వైట్ అండ్ వైట్లో చూస్తున్నారు కదా. జెంట్స్ మొత్తం ఒక సైడు, లేడీస్ మొత్తం ఒక సైడు. ఇంకా ప్రస్తుతం అందరికీ టీ చేసి ఇచ్చారు, తాగుతున్నారు. ఇక్కడ బాబా చూస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళని ముక్కుకొని లోపలికి అయితే వెళ్తారు. ఏమైనా కానుకలు అయితే ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేస్తారనమాట. లోపల ఫాతిహా ఖదంబోషి తీసుకొని వచ్చేస్తారు. ఇంకా చెప్తున్నా కదా, అక్కడి నుంచి హిందూస్ కూడా చాలా మంది వచ్చారండి. సో చాలా కేర్గా అక్కడ లోపలికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంతా గమనించి వాళ్ళైతే అంత పక్కడబందీగా అయితే చేస్తున్నారనమాట ఈ దర్గా దగ్గర. ఇంకా ఈ సైడ్ మొత్తం లేడీసే చూడండి. లేడీస్ ఆడపిల్లలు, చిన్న పిల్లలైనా కానీ ఒక పక్కే ఉన్నారు, మగవాళ్ళు చిన్న పిల్లలైనా కానీ ఆ పక్కే ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ మొత్తం లైన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ జెంట్స్ వెళ్ళిపోయి మొత్తం బాబా దగ్గర ముక్కుకొని లోపలికి వెళ్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ లేడీస్ మాత్రమే వెళ్తారనమాట. దర్గా లొకేషన్ చూస్తున్నారా, ఎంత బాగుంది కదా. సో డెకరేషన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మనం లోపలికి కూడా వెళ్దామని పర్మిషన్ తీసుకున్నాం కదా, లోపలికైతే వెళ్దాము. ఇంతవరకు ఎవ్వరూ మనకు లోపల మజహార్ అయితే చూపించలేదు ఇక్కడ బాబా ఎహసానుల్లా ఖాన్వాసీ దర్గా అయితే. నిజం చెప్పాలంటే మన మదనపల్లిలో ఇక్కడ ఉండే వలియల్లా పేరు ఏమి అని కూడా తెలీదు. సో వీళ్ళు ముంబైకి చెందిన వాళ్ళు కాబట్టి ఈ పేరు కూడా డిఫరెంట్గానే అనిపించవచ్చు మీకు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ పరదా అయ్యారు. ఇంకా 1980లో వచ్చేసారా, 1970లో వచ్చేసారా అనేది కూడా తెలియదు. మొత్తం మనం అదే నెక్స్ట్ టైం అయితే హిస్టరీ వీడియో అయితే చేయాలి. అంటే మనకు తెలిసింది ఏమంటే 1980లో అయితే ఒక్కరైతే మనకు తెలిసిన వాళ్ళు అక్కడ పలకరించడంతో నేను 1980లోనే ఈ బాబా దగ్గర నేనైతే మురీదయ్యాను అనే మాట అయితే చెప్పారు. ఇంకా అంతకు ముందే వచ్చారు. పరదా అయితే 1996లో అయ్యారు. ఆయన పరదా అయిన తర్వాత నుంచి ఆయన కుమారుడు ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ బాబా గారే ఇక్కడ మొత్తం అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తారు. అందరూ వచ్చిన వాళ్ళు అయితే కానుకలు అయితే సమర్పించుకొని పూలహారాలు తెచ్చి అంతా బాబాకి వేసి లోపలికైతే వెళ్తారు. ఇంకా లేడీస్ అయితే లోపలికైతే వెళ్ళిపోతారు. ఇంకా జెంట్స్ అయితే ఒక లైన్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి లోపల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఒక చిన్న గ్లాస్లో వాటర్ ఇస్తారు, అలాగే అక్కడ చక్కెర ఇస్తారు. మనకు మెయిన్ తెలియాల్సింది ఏమంటే ఇక్కడ ఎలాంటి ఫాతిహా అయితే చేయరండి. ప్రతి దర్గాలో కూడా మనకు ఫాతిహా జరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం ఎలాంటి ఫాతిహా అయితే జరగదు, మీరే గమనించండి. ఫాతిహా చేయడానికి ఒక ముజావర్ ఉండరు, కడ్డీలు పెట్టడానికి కూడా ఒక ముజావర్ ఉండరు. ఇక్కడ ఫాతిహా దరూద్ ఇలాంటిది ఏమీ జరగదు. ఇంకా చాలామంది అంటారు కదా దర్గాలకి వెళ్తారు ఫాతిహా చేస్తారు అది ఇది అనేసి, ఇక్కడైతే అలాంటిది ఏమీ ఉండదు. మీరే చూడండి, మొత్తం ప్లెయిన్ టు ప్లెయిన్ ఉంటుంది. ఇవి చూడండి మనకు మొత్తం 6 తలుపులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ వెండి తలుపులు అండి ఇక్కడ. అవునండి, ఇది వచ్చేసి ఒరిజినల్ వెండి తలుపు. ఇలాంటివి 6 తలుపులు ఉన్నాయి ఇక్కడ. మనకు బయట పంజతని అని చెప్పాను కదా, అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం 5 ఉన్నాయన్నమాట ఈ తలుపులు. గమనించండి, మీరే చూడండి. 1 2 3 4 5గా మొత్తం ఇక్కడ ఉన్నాయి, గమనించండి మీరు. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా లోపల వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళి రౌండ్గా వాళ్ళు ప్రదక్షిణలాగా చేసేసి జస్ట్
అదే అంటారు కదా ఖజంబోషి తీసుకొని అయితే బయటకు వచ్చేస్తారు అంతే. ఫాతిహా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలాంటి రూల్స్ ఏమి ఉండవు ఈ దర్గా దగ్గర మాత్రము. ఇలా ఉంటుందండి. పైన చూడండి చాలా బాగుంది కదా. సో దర్గా లొకేషనే కాకుండా దర్గా లోపల కూడా చాలా బాగుంది, బయట కూడా చాలా బాగుంది మనకు. ఇలాంటి దర్గా మన మదనపల్లిలో ఉందంటే ఎవరు నమ్మరు. అవునండి, ఇది మన మదనపల్లిలోనే ఉంది. ఏమంటే బట్ మన లోకల్ వాళ్ళు వెళ్ళడం తక్కువ అంటున్నా నేను. ఇప్పుడు ఈ వీడియో చూసి అందరూ నాకు హిస్టరీ కావాలి అనేసి ఎస్ అని పెట్టండి. అలాగే కామెంట్ నేను చెప్పాను కదా, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. ప్రతిదీ మనము ఎక్కడ ఏముంది, ఏం జరుగుతుంది అనే వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. నేను చూపించిన ప్రతి చోట మీరు వెళ్ళండి, నేను వెళ్ళొచ్చిన చోట మీరు వెళ్ళాలి అనేసి రూల్స్ ఏం లేవు. ఎక్కడికైనా వెళ్ళాలా, చూడాలా, మొత్తం మీ ఇష్టం అది. కానీ నాకు కొంతమంది అయితే అడిగారనమాట, ఇది హున్నూర్ సాబ్ గుట్ట పైన దర్గా ఉంది కదా, అక్కడ ఉరూస్ అయితే జరుగుతుంది, మాకైతే ఆ ఉరూస్ వీడియో అయితే చేసి పెట్టండి అంటే చాలామంది అడిగారు. సో అడగడం వల్ల మేము వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ అందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. ఈ దర్గా ఎలా అనిపించిందో చెప్పండి. చూశారు కదండి మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన మోజీన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మనకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్, థ్రెడ్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతిదీ ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను అన్ని మొత్తం మీకోసం అయితే చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి వీడియో మీకు ట్రావెలింగ్ చేయడానికి, విజిటింగ్ చేయడానికి నా వీడియోస్ అయితే మీకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీ వరకు అయితే చేరుతాయి. సో అందరూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సో చూశారు కదండి మన వీడియో ఎలా అనిపించిందో. వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. సో వీళ్ళ హిస్టరీ ఎంతమందికి కావాలో, నాకైతే హిస్టరీ కావాలి అనేసి నాకైతే ఎస్ అనేసి కామెంట్ అయితే పెట్టండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.